ఓం సాయిరామ్. శ్రీకృష్ణే భగవతే వాసుదేవాయ నమః. గీతాసారము 6వ శ్లోకము. వారిని జయించడము లేదా వారిచే జయించబడడం అనే వాటిలో ఏది ఉత్తమమో కూడా మాకు తెలియదు. ధృతరాష్ట్రుని పుత్రులను వధిస్తే మేమిక జీవించి ఉండడం వ్యర్థము. అయినా వారిప్పుడు యుద్ధరంగంలో మా ఎదుట నిలిచి ఉన్నారు. యుద్ధము క్షత్రియుల ధర్మమే అయినప్పటికీ యుద్ధం చేసి అనవసరమైన హింసకు తెగించాలో లేదా యుద్ధాన్ని త్యజించి భిక్షమెత్తి జీవించాలో అర్జునునికి తెలియలేదు. ఒకవేళ అతడు శత్రువును జయించకపోతే భిక్షాటనమే అతనికి జీవిక అవుతుంది. ఇరు పక్షాలలో ఎవరైనా విజేతగా కావచ్చును కనుక విజయము సునిశ్చితం కూడా కాదు. ఒకవేళ విజయం వారి కొరకు వేచి ఉన్నా వారి కారణము న్యాయసమ్మతమే అయినా యుద్ధంలో ధృతరాష్ట్ర పుత్రులు మరణిస్తే వారు లేకుండా జీవించడము అతి కష్టమే అవుతుంది. అటువంటి పరిస్థితులలో అది వారికి వేరొక రకమైన అపజయమే అవుతుంది. అర్జునుడు మహాభక్తుడే కాక మహాజ్ఞానవంతుడని, తన మనస్సుపై ఇంద్రియాలపై పూర్తి నియంత్రణ కలవాడని ఈ భావనలు నిశ్చయంగా నిరూపిస్తున్నాయి. రాజవంశంలో జన్మించినప్పటికీ భిక్షమెత్తి జీవించాలనే అతని కోరిక వైరాగ్యానికి మరొక చిహ్నము. ఈ గుణాలు వాటితో పాటు తన గురువైన శ్రీకృష్ణుని ఉపదేశ వాక్కులపై ఉన్నట్టి విశ్వాసము సూచించినట్లుగా అతడు నిజంగా ధర్మాత్ముడు. అందుకే అర్జునుడు ముక్తికి పరమయోగ్యుడని నిర్ణయించబడింది. ఇంద్రియాలు నిగ్రహించబడనిదే జ్ఞానస్థాయికి ఎదిగే అవకాశము లేదు. ఇక జ్ఞానము లేనిదే, భక్తి లేనిదే ముక్తికి అవకాశమే లేదు. లౌకిక సంబంధాలతో తనకు గల అపరిమిత విశేషణాలతో పాటుగా ఈ గుణాలన్నింటిలోనూ అర్జునుడు యోగ్యుడు. గీతాసారము 7వ శ్లోకము. లోభమనే దోషం కారణంగా నేనిప్పుడు నా ధర్మ విషయంలో మోహం చెంది శాంతిని కోల్పోయాను. నాకు ఏది ఉత్తమమో నిశ్చయంగా చెప్పమని ఈ స్థితిలో నిన్ను నేను అడుగుతున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను, శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము చేయవలసింది. ప్రకృతి నియమానుసారము లౌకిక కర్మల పద్ధతే ఎల్లరి కలవరానికి కారణమవుతుంది. అడుగడుగునా కలతే ఉంటుంది కనుక జీవిత లక్ష్యాన్ని నెరవేర్చడానికి సరైన మార్గదర్శనం చేసే ప్రామాణికుడైన గురువు దరిచేరడం మనిషికి మంచిది. మనం కోరకుండానే కలిగే జీవిత కలతల నుండి ముక్తిని పొందడానికి ప్రామాణిక గురువు దరిచేరమని సకల వేదశాస్త్రాలు ఉపదేశిస్తున్నాయి. జీవిత కలతలు ఎప్పుడూ రగిలించకుండానే ఏదో విధంగా రగుల్కొనే దావానలం లాంటివి. అదేవిధంగా ప్రపంచ పరిస్థితి ఎటువంటిదంటే మనం ఆ చికాకును కోరకపోయినా జీవిత కలతలు అప్రయత్నంగానే కలుగుతూ ఉంటాయి. అగ్ని ప్రమాదాన్ని ఎవరూ కోరుకోరు, అయినా అది సంభవించి మనం కలతకు గురవుతాము. అందుకే జీవిత కలతలను పరిష్కరించడానికి, పరిష్కార విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి పరంపరలో ఉన్నట్టి గురువును తప్పక ఆశ్రయించాలని వేదజ్ఞానము ఉపదేశిస్తున్నది. ప్రామాణిక గురువు ఉన్నట్టి వ్యక్తికి అన్నీ తెలుస్తాయి. అందుకే మనిషి లౌకిక కలతలతో ఉండిపోక గురువు చెంతకు చేరాలి. ఇదే ఈ శ్లోక సారాంశము. లౌకిక కలతలతో ఉన్న వ్యక్తి ఎప్పుడూ జీవిత సమస్యలను అర్థం చేసుకొని వాడే అటువంటి వాడు. కలత చెందిన వ్యక్తి బృహదారణ్యకోపనిషత్తులో ఈ విధంగా వర్ణించబడ్డాడు. జీవిత సమస్యలను అర్థం చేసుకోని వాడే అటువంటి వాడు. మానవునిగా జీవిత సమస్యలను పరిష్కరించని వాడు ఈ విధంగా ఆత్మానుభవ విజ్ఞానాన్ని అర్థం చేసుకోకుండానే శునకశూకరాలులాగా ఈ జగత్తును విడిచిపెట్టిపోయేవాడే కృపణుడు. లోభి జీవునికి మానవ జన్మ అత్యంత విలువైన సంపద. జీవిత సమస్యలను పరిష్కరించుకోవడానికి దానిని అతడు ఉపయోగించుకోగలుగుతాడు. అందుకే ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోలేనివాడు లోభి అనబడతాడు. ఇంకొక వైపు బ్రాహ్మణుడు అంటే అన్ని జీవిత సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ జన్మను ఉపయోగించుకోగలిగిన బుద్ధిమంతుడు ఉంటాడు. కుటుంబము, సంఘము, దేశము మున్నగు వాటి పట్ల అమితానురాగంతో కృపణులు అంటే లోభులు లౌకిక భావనలోనే తమ కాలాన్ని వృధా చేస్తారు. సాధారణంగా మనిషి స్పర్శరోగము కారణంగా గృహస్థ జీవనము పట్ల అంటే భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యుల పట్ల అనురక్తుడై ఉంటాడు. తాను తన కుటుంబం వారిని
మృత్యువు నుండి కాపాడగలనని లేదా తన కుటుంబం, సంఘము తనను మృత్యువు నుండి రక్షించగలదని కృపణుడు భావిస్తాడు. ఇటువంటి సాంసారిక అనురక్తి నీచ జంతువులలో కూడా కనిపిస్తుంది. అవి కూడా తమ సంతానాన్ని రక్షించుకుంటాయి. వంశీయుల పట్ల తన అనురాగము మృత్యువు నుండి వారిని రక్షించాలనే తన కోరికయే తన కలతలకు కారణమని తెలిసి కారణంలని తెలివిగలవాడైనందున అర్జునుడు అర్థం చేసుకోగలిగాడు. యుద్ధ ధర్మము తన కొరకు ఎదురు చూస్తున్నప్పటికీ లోభ బలహీనత కారణంగా విధి నిర్వహణ చేయలేకపోతున్నానని అతడు తెలుసుకున్నాడు. అందుకే ఒక నిశ్చితమైన పరిష్కారాన్ని చెప్పమని అతడు పరమ గురువైన శ్రీకృష్ణుని అడుగుతున్నాడు. శిష్యునిగా అతను తన శ్రీకృష్ణునికి సమర్పించుకున్నాడు. చర్చలు ఆపాలని అతడు కోరుకున్నాడు. గురు శిష్యుల చర్చలు గంభీరంగా ఉంటాయి. అర్జునుడు ఇప్పుడు ప్రామాణిక గురువు ఎదుట గంభీరంగా మాట్లాడాలని అనుకుంటున్నాడు. అందుకే భగవద్గీత విజ్ఞానానికి శ్రీకృష్ణుడు ఆది గురువు అయ్యాడు. గీతావగాహనకు అర్జునుడు తొలి శిష్యుడయ్యాడు. అర్జునుడు భగవద్గీతను అర్థం చేసుకున్న పద్ధతి గీతలోనే చెప్పబడింది. అయినా మనిషి శ్రీకృష్ణుని రూపానికి శరణు జొచ్చవలసిన అవసరం లేదని, శ్రీకృష్ణునిలో ఉన్నట్టి జన్మరాహితునికి శరణాగతుడు కావాలని మూర్ఖులైన లౌకిక పండితులు వ్యాఖ్యానిస్తుంటారు. శ్రీకృష్ణుని అంతర్బాహ్యాలకు తేడా లేదు. ఈ అవగాహన లేకుండా భగవద్గీతను అర్థం చేసుకోవడానికి యత్నించేవాడు పరమ మూర్ఖుడే అవుతాడు.